హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 23. అండ్ యెస్, వన్ డే డిలే అయింది. అందుకే వెంటనే అయితే నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టడానికైతే రెడీ అయిపోయాననమాట. బికాజ్ యెస్టర్‌డే యాక్చువల్‌గా గేమింగ్ ఆడుతూ మర్చిపోయాను రికార్డ్ చేయడం అనేది. సో, అందుకే ఏమనుకోకండి. ఈ ఒక్కసారికైతే లేట్ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు యానిమే న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3. సో, ఇది చూసుకుంటే అక్టోబర్ 2025 రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అండ్ దీనికి సంబంధించి క్యారెక్టర్ విజువల్స్ అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారు స్టూడియో జేసీ స్టాఫ్ వాళ్ళు. ఈరోజైతే 2 క్యారెక్టర్స్ యొక్క విజువల్స్ రిలీజ్ చేశారు. వాటిల్లో ఒకటి న్యాన్ అండ్ ఇంకొకటి ఓవర్ గ్రోన్ పొచ్చి. యాహ్! ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా భలే పెట్టారు. బట్ వాళ్ళ అవతారాలు చూడండి ఎట్టున్నారో. ఎనీవే, సో ఇక మన నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ద బార్బేరియన్స్ బ్రైడ్'. సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే అక్టోబర్ 2025న రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించి మెయిన్ ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారనమాట. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. 必ずや惚れさせてみせよう。男性経験がなさすぎてどうしたらいいか全く。యాహ్! ఐ డోంట్ నో. చూస్తే చూద్దాం. సో, ఇక నెక్స్ట్ విషయంలోకెళ్ళిపోతే 'ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాస్ ఎ సెవెంత్ ప్రిన్స్ సో కెన్ టేక్ మై టైమ్ పర్ఫెక్టింగ్ మై మ్యాజికల్ ఎబిలిటీస్ సీజన్ 2'. సో, ఇది చూసుకుంటే మీకు జూలై 9థ్ అయితే రిలీజ్ కాబోతుందనమాట. ఐ థింక్ దీని సీజన్ 1 రీసెంట్‌గానే వచ్చిందా? ఐ డోంట్ నో. బట్ సీజన్ 2 అయితే జూలై 9థ్ రాబోతుంది. దానికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. はい、やめてください。サリアは私の友達です。 యాహ్! సో, ఇక మన నెక్స్ట్ కలిపితే ఇది చాలా ఎక్సైటింగ్ థింగ్. సో, క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్ మై అబ్జర్వ్డ్ స్కిల్స్. సో, ఇది చూసుకుంటే సీజన్ 2 ఫైనల్లీ రాబోతుంది. అది కూడా అక్టోబర్ 2025న స్టూడియో మప్పా నుంచి. సీజన్ 1 క్రేజీ ఉంటుంది. అండ్ ఐయామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ అనమాట దీనికి. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. はい、お待たせ。చాలా బావుంటుంది యానిమే. ఎంత పీస్‌ఫుల్‌గా డెఫినైట్‌లీ అసలు మిస్ అవ్వకండి. సో, ఇక మన నెక్స్ట్ న్యూస్‌కెళ్ళిపోతే 'ఒషినోకో' నుంచి. సో, దీని సీజన్ 3 అయితే నెక్స్ట్ ఇయర్ రాబోతుంది 2026న. ఇప్పుడు దీనికి సంబంధించి స్ప్రింగ్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఆ విజువల్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. వీళ్ళు మాత్రం డోగాకోబా స్టూడియో 'ఒషినోకో' విజువల్స్‌ని, యానిమేని నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు భయ్యా. అసలు అదిరిపోయింది చూడండి స్ప్రింగ్ విజువల్ కూడా. సో, ఇక మన నెక్స్ట్ న్యూస్‌కెళ్ళిపోతే 'చిటోసే ఈస్ ఇన్ ద రమునే బాటిల్'. సో, దీనికి సంబంధించి ఇప్పుడు మెయిన్ కీ విజువల్ అయితే రిలీజ్ అయిందనమాట. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఈ యానిమే చూసుకుంటే అక్టోబర్ 2025న రిలీజ్ కాబోతుంది. యాహ్! సో, నేనైతే దీనికోసం ఎక్సైట్ అవుతున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! అండ్ ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే ఇప్పుడు 'డీమన్ స్లేయరు' మూవీ 'ముగెన్ ట్రైన్' మూవీ ఏదైతే ఉందో అది మళ్ళీ థియేటర్స్‌లో 4కేలో అయితే రిలీజ్ అవుతుందనమాట. ఈరోజే ఐ మీన్ యెస్టర్‌డే మే 9థ్‌న జపాన్‌లో రిలీజ్ అయింది. అండ్ దాని నుంచి ట్రైలర్ కూడా లీక్ చేశారనమాట. మనోళ్ళ గురించి తెలిసిందే కదా! అండ్ ఆ ట్రైలర్‌లో చూడడానికి బావుంది. సో, చూద్దాం. అదైతే మీకు చూపించను. ఎందుకంటే లీక్స్ కదా! మనకి రిస్క్ అయిపోతాయి. సో, డెఫినైట్‌లీ అలాంటి పనులైతే చేయమనమాట. సో, ఇక మనం నెక్స్ట్ వెళ్ళిపోతే 'డన్ డన్' సీజన్ 2. సో, ఇది జూలై 3న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే కదా! సో, ఇప్పుడు దీనికి సంబంధించి స్పెషల్ ట్రైలర్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. この呪いの家からは決して出られんぞ。 助ける。 అండ్ ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే సింపుల్. సో, దీనికి సంబంధించిన ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో సీజన్ 2వి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూసుకుంటే ఒక మూవీ కింద అయితే వీళ్ళు థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అది మే నుంచి స్టార్ట్. సో, మీకు రిలీజ్ డేట్ లిస్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఏషియా మే 30 కావచ్చు, నార్త్ అమెరికా జూన్ 6, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జూన్ 6, యూరోప్ జూన్ 7 ఇలాగా. సో, ఏషియా మే 30 అన్నారు కాబట్టి మన ఇండియా కూడా దీంట్లో ఉంటుందా అనుకోవచ్చు. వెల్ మేబీ మాక్సిమం ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. సో, చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేసి. అండ్ బై ద వే ఈ 3 ఎపిసోడ్స్ మాత్రమే కాదు. దీంట్లో డైరెక్టర్స్ సంబంధించిన ఒక ఇంటర్వ్యూ కూడా ఉందంట. అది ఫస్ట్ టైము ఒక యానిమే ఇటువంటి ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంది. థియేటర్స్‌లో రీకేప్‌లు కాకుండా కొత్త కంటెంట్ విత్ డైరెక్టర్ టాక్స్ విచ్ ఈస్ ఎపిక్ భయ్యా! ఎనీవే, ఇక మనం నెక్స్ట్ న్యూస్‌కి వెళ్ళిపోతే 'ద క్వింటెన్షియల్ క్వింటబుల్స్'. సో, ఇది చూసుకుంటే ఇప్పుడు 'డంజన్' అని చెప్పి ఒక ఆర్‌పీజీ గేమ్ అయితే లాంచ్ చేస్తున్నారనమాట. సెప్టెంబర్‌లో చూసుకుంటే ప్లే స్టేషన్ అండ్ స్విచ్‌లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి విజువల్ కూడా రిలీజ్ చేసి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. 'డంజన్' అంటే ఏంటో చూద్దాం. దీని ఎండింగ్ అయితే నాకంత గొప్పగా కనెక్ట్ అవ్వలేదు. వెల్ ఎనీవే. సో, ఇక మనం నెక్స్ట్ న్యూస్‌కి వెళ్ళిపోతే సో, 'టౌగన్' ఇంక యానిమే చూసుకుంటే ఇప్పుడు జూలై 11థ్ అయితే మనకి రిలీజ్ కాబోతుందనమాట. అంటే ఇది కూడా సమ్మర్‌లోనే జూలై 11థ్ దానికి సంబంధించి విజువల్ రిలీజ్ చేస్తాను. ఐ మీన్ రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో, ఇక మన నెక్స్ట్ వెళ్ళిపోతే 'కైజు నంబర్ 8' నుంచి సీజన్ 2 వస్తుంది కదా! సో, జూలై 2025 సమ్మర్‌లో దీనికి సంబంధించి 'హక్కే' విజువల్ 11థ్ అయితే రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ విజువల్ అయితే బ్రహ్మాండంగా ఉంది గైస్. నాకు బా నచ్చింది. సో, ఇక మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'జుజుత్సు కైసెన్'
హిడెన్ ఇన్వెంటరీ ప్రీమెచ్యూర్ డెత్ అని వీళ్ళు మూవీస్ కింద ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు కదా! సో, ఇది చూసుకుంటే ఇప్పుడు అమెరికా సైడ్ వీళ్ళు జూలై 16థ్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట ఈ మూవీని. సో, మన ఇండియాలో కూడా రిలీజ్ చేస్తే బావుండేమో అనిపిస్తుంది. బికాజ్ 'జుజుత్సు కైసెన్ జీరో' మూవీ చాలా సక్సెస్ అయింది ఇండియాలో. ఇది కూడా రిలీజ్ చేస్తే చూడొచ్చు. ఎవరన్నా ఐ మీన్ గోజో ఫాస్ట్ ఆర్క్ చూడాలనుకునే వాళ్ళు చూస్తారు కదా థియేటర్‌లో. ఎనీవే దాన్ని పక్కన పెట్టేస్తే, ఇక మన నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ఇన్ ద క్లియర్ మూన్‌లిట్ డస్క్' సో, ఇది చూసుకుంటే యానిమే అఫీషియల్‌గా అనౌన్స్ అయిపోయిందనమాట. ఇది జనవరి 2026న అయితే రిలీజ్ కాబోతుంది. యానిమే స్టూడియో చూసుకుంటే ఈస్ట్ ఫిష్ స్టూడియో అయితే రిలీజ్ చేస్తున్న ఐ మీన్ రెడీ చేస్తున్నారనమాట. అంటే కీ విజువల్ చూడండి. కీ విజువల్ చూస్తే మీకు ఏ యానిమే గుర్తొస్తుందో కింద కామెంట్స్‌లో అయితే తెలపండి. నేను అనుకున్నదే మీరు అనుకుంటున్నారో లేదో కూడా చూద్దాం. సో, ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'యంగ్ లేడీస్ డోంట్ ప్లే ఫైటింగ్ గేమ్స్' సో, ఇది చూసుకుంటే ఈ ఇయర్‌లోనే రిలీజ్ కాబోతుంది. అది ఎప్పుడు రేపు సమ్మర్‌లోనా లేకపోతే తర్వాత వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారో క్లారిటీ లేదు కానీ, దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. బాబోయ్! ఏమో. సో, అంతటితోటి న్యూస్‌లైతే ఎండ్ అయిపోయాయి ఈరోజు. ఈ వీక్‌లో పెద్ద ఇంట్రెస్టింగ్ న్యూసెస్ లేవు. బట్ యాస్ ఎ ప్రామిస్ మీ ముందుకైతే ఈ వీడియోతోటి వచ్చేసాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.